తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్తే మొదట గుర్తొచ్చేది ఉద్యమం, సుదీర్ఘ రాజకీయ అనుభవం. తెలంగాణ మీద పూర్తిస్థాయి పట్టున్న ఏకైక ఈతర నాయకుడు కేసీఆర్. తప్పులు చేయడం మానవ సహజం అన్నట్టు ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా తన పొలిటికల్ జర్నీలో కొన్ని తప్పులు చేశారు. ఇప్పుడు ఆ తప్పులను తెలుసుకునే పనిలో పడ్డారనుకుంటా. రాజకీయంగా తనను తాను ఎన్లైట్ చేసుకునే పుస్తకాలు చదువుతున్నారు. కేసీఆర్ ఓ పుస్తకాల పురుగు. ఈ విషయం చాలాసార్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 80,000 పుస్తకాలు చదివాను అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 80,001వ పుస్తకం పట్టుకున్నారు. తన తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ రీజునివేట్ అవుతున్నారు. ఇంటర్నెట్లో కేసీఆర్ అభిమానులు ఈ బుక్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తికే రాజకీయ పాఠాలు నేర్పే ఆ బుక్ ఏంటి? అందులో ఏముంది? ఆ బుక్ రాసింది ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఆ బుక్కే 21 ఇర్రిఫ్యూటబుల్ లాస్ ఆఫ్ లీడర్షిప్. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓ వ్యక్తి తన అనుభవాన్ని రంగరించి ఓ పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో ఈ బుక్ కూడా అలానే ఉంటుంది. రాజకీయాల్లో షైన్ అవ్వాలంటే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేస్తే ప్రజలకు దగ్గరవ్వచ్చు, సింపుల్గా ఈ బుక్లో ఉండే సారాంశం ఇదే. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రఖ్యాత రచయిత జాన్ సి మ్యాక్స్వెల్ రాసిన ఈ బుక్కు మిలియన్స్లో సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే బుక్ చదువుతున్నారు కేసీఆర్. అయితే ఈ బుక్ ఒకటే బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తెస్తుందా అంటూ కేసీఆర్ వ్యతిరేకులు కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళ మాటల యుద్ధం సంగతి కాసేపు పక్కన పెడితే తన జీవితంలో 80,000 బుక్స్ చదివిన కేసీఆర్కు ఈ బుక్ ఇప్పటి వరకు కనిపించలేదా? ఒకవేళ కనిపించినా ఈ బుక్తో అవసరం పడుతుంది అని గుర్తించలేదా? నిజానికి కేసీఆర్ ఓడిపోవడానికి కారణమేంటో ఇంటర్ చదివే పిల్లలు కూడా చెప్తారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది ఒక బీఆర్ఎస్ అగ్రనేతలు తప్ప అందరికీ క్లియర్గా అర్థమైంది. విషయం క్లియర్గా తెలిసాక దాన్ని సెట్ చేసుకోవాలి అనుకోవాలి, కానీ ఇలాంటి బుక్స్తో పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే డెమోక్రసీలో పొలిటికల్ సినేరియోస్ ప్రతిరోజు మారిపోతుంటాయి. అలాంటి వాటిని ఇలాంటి ప్రింటెడ్ స్ట్రాటజీస్తో ఫేస్ చేయాలి అనుకోవడం కరెక్టా కాదా అనేది కేసీఆర్ తేల్చుకోవాలి.